హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు? ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదండి. ఇప్పటి నుంచి హెల్తీగా ఉండడానికి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. మనం హెల్తీగానే ఉంటేనే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇదిగోండి, రాగి విత్ ఎగ్ దోశ వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలు దోశ కంటే కూడా టేస్ట్ మరింత చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం హ్యాపీగా హెల్తీగా ఉంటేనే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటాము. ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మన డే అనేది స్టార్ట్ అవుతుంది. పొద్దున్న లెగిసి యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా ఎన్ని చేసినా కూడా మనం ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇదిగోండి, మినుములు, రాగి కలిపి మిక్సీ వేసేసుకొని బ్యాటర్ రెడీ చేసుకొని ఈ విధంగా దోశ వేసుకున్నాను. దోశ వేసిన తర్వాత అది కొంచెం మగ్గినాక ఒక ఎగ్గును గిన్నెలో గిలకొట్టేసి ఇలా పెన్నం ఆ దోశ మీద వేసేసి మొత్తం అంతా చక్కగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన దాని మీద క్యారెట్ తురుము, ఆనియన్స్ ఏ కావాలంటే అవి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేనైతే కరివేపాకు, కారపొడి అంతే వేసాను. దోశ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, హెల్తీగా ఉంటుంది. పిల్లలు సపరేట్గా ఎగ్ ఉడికించి పెడతాము అంటే నాకొద్దు అని మారం చేస్తారు. అలా కాకుండా ఇలా మనం బ్రేక్ఫాస్ట్లోనే దాన్ని కూడా కలిపేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. చాలా వెరైటీగా ఉంది అనుకుని కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మీరు కూడా ఇలా హెల్తీ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచే లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. ఓకే, ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది, తినేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.